గైస్ వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ నవీన్ టాకీస్. ఉస్తాద్ భగత్ సింగ్ ఫైనల్ గా అయితే 19th రోజు రిలీజ్ అవబోతుంది. అదే this month ఉగాది రోజున రిలీజ్ అవబోతుంది. అలాగే రంజాన్ రెండు పండుగలకి మధ్యలో చాలా గ్రాండ్ గా రిలీజ్ అవబోతుంది. పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఆబ్వియస్లీ తెలుగు స్టేట్స్ లో పండుగ చేస్తారు. ఫ్యాన్స్ అంత బాగా ఎంజాయ్ చేస్తారు పవన్ కళ్యాణ్ సినిమాని. ఫ్యాన్సే కాదు ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేస్తారు, అది తెలిసిన విషయమే. లాస్ట్ వచ్చిన సినిమా మాత్రం ఓజీ రచ్చ లేపింది, పొగలు వస్తే ఇంకా పవన్ కళ్యాణ్ కెరీర్ లో బెస్ట్ సినిమా అయిపోయింది అనమాట. బెస్ట్ కలెక్షన్స్ వచ్చిన సినిమా. సో మరి ఈ సినిమా ఎలా ఉండబోతుంది, ఏ విధంగా కలెక్షన్స్ కొట్టబోతుంది అన్నది కొంచెం లైట్ గా డిస్కషన్ చేద్దాం అనమాట. నాకైతే ఈ సినిమా గురించి ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఒక ఐడియా అయితే వచ్చేసింది. హరీష్ శంకర్ గారు గబ్బర్ సింగ్ తీశారు కదా మనకు. సో నాకు గబ్బర్ సింగ్ చూసిన ఫీలింగ్ అయితే వచ్చింది అనమాట. గబ్బర్ సింగ్ ని మళ్ళీ రీమేక్ చేస్తున్నారేమో అనే ఫీలింగ్ అయితే అనిపించింది. బట్ ట్రైలర్ మొత్తం ప్రతి ఒక్కటి పాయింట్ టు పాయింట్ చూసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ గారి లుక్ వైజ్, యాక్టింగ్ వైజ్ చాలా ఎనర్జీగా అనిపించింది. చాలా 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 ఎనర్జీ అనమాట. కామ్నెస్ లేదు, చాలా ఎనర్జీ. అంటే యాజ్ గబ్బర్ సింగ్ అనమాట. అందుకే కొంచెం గబ్బర్ సింగ్ లాగా ఉంది అన్న అనమాట. అండ్ కొన్ని సీన్స్ ఆల్మోస్ట్ గబ్బర్ సింగ్ కి దగ్గరగానే మేకింగ్ ఉన్నాయన్నమాట. ఇది ఒక రీమేక్ గా స్టార్ట్ అయిపోయి ఇప్పుడు కంప్లీట్ గా ఒరిజినల్ మూవీ లాగా మారిపోయింది. మధ్యలో పవన్ కళ్యాణ్ గారు కొంచెం షూట్ అయిన తర్వాత చేంజెస్ చేపించి హరిశంకర్ గారి స్టోరీ మొత్తం మార్చుకొని మళ్ళీ రండి, నా కోసం ఇట్లా ఐటెం సాంగ్స్ ఇలాంటివి ఏం పెట్టకూడదు, మేము చేయాలనుకోవట్లేదు ఈసారి నుంచి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కళాఖండిగా చెప్పడంతో హరిశంకర్ గారు స్క్రిప్ట్ లో చేంజెస్ చేసుకొని వచ్చేసి సో దాన్ని కొంచెం ఆయన స్టైల్లో సినిమా తీయడం జరిగింది అనమాట. ఇది ఒక పక్కా కమర్షియల్ మూవీ. పవన్ కళ్యాణ్ గారి కెరీర్ లో ఎటువంటి రీమేక్ అయితే కాదు అని మాత్రం కన్ఫామ్ గా చెప్పడం జరిగింది. తెలుసు కూడా మనకు ఆ విషయం. అలాగే హరిశంకర్ గారు మరి ఏ విధంగా తీసుకెళ్తారు, ఆయన మార్క్ ముందు సినిమాలో వేసిన మిరపకాయ కావచ్చు, గబ్బర్ సింగ్ కావచ్చు, మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని సేమ్ అదే విధంగా చూపించడానికి ట్రై చేస్తారా, లేకపోతే మళ్ళీ అంటే కొంచెం మేనరిజం అవన్నీ పవన్ కళ్యాణ్ గారి ఆబ్వియస్లీ సేమ్ గానే ఉంటాయి. ఇందులో ఇంకోటి చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే డాన్స్. పవన్ కళ్యాణ్ గారి డాన్స్ లో ఎనర్జీ కూడా చాలా బాగుంది. ఆ మంచిగా అనిపించింది నాకైతే. రెండు సాంగ్స్ కావచ్చు, ఎత్తరా ఎత్తరా కాలరా ఎత్తరా వచ్చేసి దానికి ముందు వచ్చిన ఆ సాంగ్ పబ్లో సాంగ్ కాబట్టి అదే చాలా చాలా బాగుంటుంది. డాన్స్ కూడా చాలా బాగా అనిపించింది. చాలా స్టైలిష్ గా, చాలా స్వాగ్ ఉంటుంది. ఒక ఆయన డాన్స్ లో ఒక స్వాగ్ ఉంటుంది అనమాట. ఆ స్వాగ్ కూడా చాలా బాగుంది. నాకు ఆ రెండు బాగా నచ్చినాయి. అండ్ ఇంకా సినిమా ఓవరాల్ చూసుకుంటే మాస్ ఎలిమెంట్స్ కంప్లీట్ గా ఉన్నాయి. యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్ గా గబ్బర్ సింగ్ చూసినాం, సేమ్ అట్లే అనిపించింది. ఆ గబ్బర్ సింగ్ చేసిన కొన్ని విలన్ క్యారెక్టర్స్ కూడా ఇందులో ఉన్నాయి. వాళ్ళని చూసినప్పుడు కూడా ఆ సీన్లు గుర్తొచ్చి సో బేసిక్ గా ఇది ఒక గబ్బర్ సింగ్ కి కొంచెం అప్గ్రేడ్ వర్షన్ లాగా ఉండబోతుందేమో అని అయితే నాకు అనిపించింది. అండ్ ఇంకొకటి దీనికి నెగిటివ్ పాయింట్ ప్లస్ పాయింట్ మరి తెలియదు కానీ శైలిలో ఉన్న ఏ సినిమాలు కూడా ఈ మధ్యలో సక్సెస్ అయినట్టు చరిత్రలో లేదు అన్నట్టుగా కూడా చాలా చాలా వర్గాలు నిక్కచ్చిగా చెప్తున్నాయి. మరి ఇది అవుతుందా లేదా అన్నది, ఆ చరిత్రలో తిరగరాస్తుందా శ్రీలీల ఫర్ ద ఫస్ట్ టైం అవ్వబోతుందా హిట్ అని చూడాలన్నమాట. సినిమా రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుంది ఆ విషయం. అండ్ ఇంకొక యాక్ట్రెస్ వచ్చేసి రాశికన్నా ఇస్ లక్కీ చామ్. మరి చూడాలి ఆ లక్కీ చామా మరి ఇక్కడ ఈ బ్యాడ్ లక్ కలిసి వస్తుందా, ఆ లక్ కలిసి వస్తుందా చూడాలి. మరి ఏదేమవుతుందో, ఎవరు గెలుస్తారని చూడాలి. ఇద్దరు కలిసి సినిమాని యావరేజ్ గా తీసుకెళ్తారా, ఇద్దరు కలిసి బ్లాక్ బస్టర్ చేస్తారా, మరి పవన్ కళ్యాణ్ గారి పర్ఫార్మెన్స్ వల్ల సినిమా ఎక్కడికి వెళ్ళిపోతుందా, వాళ్ళే వెయిట్ చూడాలన్నమాట. ఓవరాల్ గా అయితే ఎలిమెంట్స్ అయితే యాజ్ ఇట్ ఈస్ గా పక్కా కమర్షియల్. మనం చూసిన రెగ్యులర్ సినిమా లాగా సీన్స్ అన్ని డిజైన్ చేయబడినాయి, అది మొత్తం తెలుసు. మనం పవన్ కళ్యాణ్ సినిమాకి వెళ్తే మాత్రం మాక్సిమం పవన్ కళ్యాణ్ చూడడానికి మాత్రమే వెళ్తాం. అంతే కాబట్టి సినిమాని వెళ్ళామా, చూసామా, ఎంజాయ్ చేసామా, వచ్చామా అన్నట్టు ఉండాలి. సినిమా ఎలా ఉన్నా కూడా ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా వెళితే ఖచ్చితంగా మనం సాటిస్ఫాక్షన్ తో బయటికి రావచ్చు, ఎంజాయ్ చేసి రావచ్చు కంప్లీట్ గా. యాజ్ ఎ ఫ్యాన్ గా కాకపోయినా కూడా సినిమా మనం ఎంజాయ్ చేసి రావచ్చు. పవన్ కళ్యాణ్ సినిమాలో అటువంటి సీన్స్ అయితే ఉంటాయి. గబ్బర్ సింగ్ వీళ్ళిద్దరి కాంబినేషన్ తెలుసు కదా. సో అది ఎంత ఎంటర్టైనింగ్ ఉంటుంది సినిమా, ఎంత మంచి కంబ్యాక్ మూవీ. మరి హరిశంకర్ గారు పవన్ కళ్యాణ్ గారికి మళ్ళీ ఇది ఒక మంచి మూవీ లాగా ఇస్తారా అన్నది ఒక క్వశ్చన్ మార్క్. ఇస్తారని అనుకుంటున్నా. యాజ్ ఎ ఫ్యాన్ గా హరిశంకర్ గారు పవన్ కళ్యాణ్ గారికి ఒక మంచి హిట్ ఇస్తారు, ఇవ్వాలి అనుకుంటున్నా. అలాగే మరి ఆ డైలాగ్ కూడా పెట్టారు కదా, ఆయన కంబ్యాక్ ఇచ్చిన ప్రతిసారి మామూలుగా ఉండదని. సో మరి చూడాలి ఆ డైలాగ్ నిజమా కాదా, సినిమాలో ఎంతవరకు వర్త్ ఉందా అన్నది చూడాలన్నమాట. నాకైతే ట్రైలర్ ఓవరాల్ గా ఓకే ఓకే అనిపించింది. నాట్ అప్ టు ద మార్క్. డిఫరెంట్ గా ఎలిమెంట్స్ ఏం లేవు, యాజ్ కొత్తగా ఏం అనిపించలేదు. మనం చూసిన రెగ్యులర్ కమర్షియల్ సినిమా లాగానే అనిపించింది కాబట్టి సో మాట్లాడుకోదగ్గ విషయాలు ఎలిమెంట్స్ అయితే పెద్దగా ఏం లేవు, చాలా కామన్ గానే ఉంది. సో మనం సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోకుండా డైరెక్ట్ గా వెళ్ళి సినిమా చూసి ఎంజాయ్ చేసి వచ్చామన్నట్టుంటే చాలా చాలా నచ్చుతుంది. ఫ్యామిలీ కూడా వెళ్ళి చూడడానికి కూడా అవకాశం ఉంటుంది నేను అనుకుంటున్నా. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఈ సినిమా కూడా పవన్ కళ్యాణ్ గారి కెరీర్ లో మంచి హిట్ కొట్టాలని కోరుకుంటున్నా. అలాగే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కి, పవన్ కళ్యాణ్ గారికి ఆల్ ద బెస్ట్. లవ్ యూ ఆల్. నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి, అలా కాన్ఫిడెన్స్ అని